నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటితో ముగియనున్న పాత నోట్ల జమ గడువు. ఇప్పటివరకు 4172 కోట్ల లెక్క చెప్పని నగదు జప్తు. ఐటీ పరిశీలనలో 60 లక్షల బ్యాంకు ఖాతాలు. నల్ల కుబేర్లను ఉపేక్షించే ప్రశ్నే లేదన్న ప్రధాని. కాంగ్రెస్ నైరాశ్యంలో కూరుకుపోయిందని విమర్శ. మన్మోహన్ సింగ్ తీరుపై మోదీ తీవ్ర అసంతృప్తి. చీలిక దిశగా సమాజ్వాదీ పార్టీ. ములాయం నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్. 235 మందితో జాబితా. నేడు పోలవరం స్పిల్వే రెగ్యులేటర్ కాంక్రీటు పనులకు శ్రీకారం. అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు. హాజరు కానున్న కేంద్ర మంత్రులు. 2018 కల్లా అమరావతి తొలిదశ పూర్తి. చారిత్రక వైభవాన్ని చాటేలా ప్రభుత్వ భవన నిర్మాణాలు. ఈటీవీ ముఖాముఖిలో సిఆర్డీఏ కమిషనర్ వెల్లడి. మహారాష్ట్ర తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర వంతెన నేడు సిరోంచి వద్ద ప్రారంభించనున్న గడ్కరీ. ఇరు రాష్ట్రాల మధ్య మరింత తగ్గనున్న దూరం. ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఇండియన్ బ్యాంక్. 196 కోట్ల రూపాయల రుణానికి హామీ ఉన్నందుకు చర్యలు. అగ్రరాజ్యాల మధ్య భగ్గుమన్న విభేదాలు. 35 మంది రష్యా దౌత్య సిబ్బందిని బహిష్కరించిన అమెరికా. గట్టిగా బదులిస్తామన్న సోవియట్ దేశం. అవినీతి నల్లధనం నిర్మూలనే ధ్యేయంగా పెద్ద నోట్లు రద్దు చేసిన ప్రధాని మోదీ వాటిని బ్యాంకుల్లో జమ చేసేందుకు ఇచ్చిన 50 రోజుల గడువు నేటితో పూర్తి కానుంది. నగదు ముద్రణ సంస్థ డిమాండ్కు అనుగుణంగా నోట్లు ముద్రించడంలో విఫలం కావటం వల్ల ఏటీఎంల వద్ద రద్దీ తప్పకపోవచ్చని తెలుస్తోంది. ఇప్పటి వరకు 60 లక్షల మంది వ్యక్తులు, సంస్థలు భారీ మొత్తంలో పాత నోట్లను బ్యాంకుల్లో జమ చేసినట్లు గుర్తించిన ఆదాయ పన్ను శాఖ ఆ మొత్తం 7 లక్షల కోట్లుగా తేల్చింది. వాటిలో పన్నుగా రావాల్సిన ప్రతి పైసా వసూలు చేసి తీరతామని తెలిపిన ఐటీ విభాగం నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది. రద్దయిన పాత 500, 1000 నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశం నేటితో పూర్తి కానుంది. సరిగ్గా 50 రోజుల క్రితం పాత నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల వద్ద ఉన్న నోట్లు మార్చుకునేందుకు, ఖాతాల్లో జమ చేసేందుకు అవకాశం కల్పించారు. నేటితో గడువు ముగిసినప్పటికీ ప్రజలు సరైన కారణాలు చెప్పి మార్చి 31 వరకు ఎంపిక చేసిన రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లలో పాత నగదు జమ చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. విదేశాల్లో ఉన్నవారికి ఈ అవకాశం వర్తిస్తుంది. పరిశోధక విద్యార్థులు 25 వరకు పాత నోట్లను తమ వద్ద అట్టిపెట్టుకోవచ్చని తెలిపింది. నవంబర్ 8 రాత్రి 8 గంటలకు పాత పెద్ద నోట్లు రద్దు చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ దేశ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. నవంబర్ 10 నుంచి రద్దయిన నోట్లను బ్యాంకులు స్వీకరించడం ప్రారంభించగా బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరడం పెరిగిపోయింది. నవంబర్ 11 నుంచి తెరుచుకున్న ఏటీఎంల వద్ద కూడా నగదు తగినంత లేక కొత్త నోట్లకు అనుగుణంగా యంత్రాల్లో మార్పులు చేయాల్సి రావటం వంటి కారణాలతో నగదు సమస్య తీవ్రమైంది. కొత్త 2000 నోట్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ వారానికి 24,000 మాత్రమే తీసుకోవాలని కేంద్రం నిబంధనలు విధించింది. అప్పటి నుంచి ప్రజలకు నగదు లభ్యత సమస్యలు కొనసాగుతున్నాయి. తాజాగా బ్యాంకుల్లో పరిస్థితి కాస్త మెరుగుపడినప్పటికీ 50 రోజులైనప్పటికీ ఏటీఎంల వద్ద బారులు తప్పడం లేదు. ఇదే పరిస్థితి మరికొంతకాలం ఉండే అవకాశం ఉందని బ్యాంకుల అధికారులు అంచనా వేస్తున్నారు. నగదు తీసుకోవడంపై పరిమితి ఇకపైనా కొనసాగే అవకాశం ఉందంటున్నారు. డిసెంబర్ 30 తర్వాతే నగదు పరిమితులపై ఆంక్షలు ఎత్తివేసే అంశాన్ని సమీక్షిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాలా తెలిపారు. మరోవైపు ఇప్పటి వరకు 60 లక్షల మంది వ్యక్తులు, సంస్థలు పెద్ద మొత్తంలో 7 లక్షల విలువైన 1,500 నోట్లను జమ చేసినట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. ఆయా ఖాతాలను నిశితంగా పరిశీలించి పన్ను ఎగవేత జరిగిందో లేదో గుర్తించనుంది. బ్యాంకుల్లో జమ చేసిన నగదు అంతా తెల్లదేనని ప్రజలు భావించడం సరికాదన్న కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు 2 లక్షలు, 5 లక్షలు దాటి జమ చేసిన ప్రతి ఖాతాను పరిశీలిస్తున్నట్లు వివరించారు. బ్యాంకుల్లో జమ చేసిన నగదులో నల్లధనం ఉంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ఉపయోగించుకుని వాటిని తెల్లగా మార్చుకోవాలని ఆ అధికారి సూచించారు. పన్ను ఎగవేతదారుల్ని ఎవర్నీ వదలబోమని తెలిపారు. మరోవైపు అప్పటి వరకు ఆదాయ పన్ను శాఖ 4172 కోట్ల లెక్క చెప్పని ఆదాయాన్ని గుర్తించింది. దేశవ్యాప్తంగా దాడుల్లో 105 కోట్ల రూపాయల మేర కొత్త నోట్లను స్వాధీనం చేసుకుంది. ఐటీ అధికారులు దేశవ్యాప్తంగా 983 చోట్ల తనిఖీలు నిర్వహించారు.
నిర్వహించారని, పన్ను ఎగవేతలు, హవాలా లావాదేవీలకు సంబంధించి 5,027 నోటీసులను ఇచ్చారని ఐటీ విభాగం పేర్కొంది. 477 కేసులను సీబీఐ, ఈడీ వంటి సంస్థలకు సూచించినట్లు వివరించింది. నోట్ల జమ గడువు నేటితో ముగియనున్న వేళ ప్రధాని మోదీ రేపు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. భవిష్యత్ కార్యాచరణ, నగదు సరఫరా పెంచేందుకు అనుసరించబోయే మార్గాలను తన ప్రసంగంలో వివరిస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో మార్చి 31 తర్వాత 10 కంటే ఎక్కువ రద్దయిన నోట్లు ఉంటే కనీసంగా 10,000 రూపాయల జరిమానా విధించేలా కేంద్రం అత్యవసర ఆదేశం తీసుకొచ్చింది. రద్దయిన నోట్లను డిపాజిట్ చేసే సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే కనీసం 10,000 రూపాయల జరిమానా లేదా జమ చేసే మొత్తానికి 5 రెట్ల వరకు జరిమానా చెల్లించాలని అత్యవసర ఆదేశంలో స్పష్టం చేసింది. పాత నోట్ల విషయంలో తప్పుడు ధృవీకరణ ఇస్తే 50,000 వరకు జరిమానా లేదా మొత్తం నగదుకు 5 రెట్లు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. పెద్ద నోట్లు రద్దు తర్వాత బంగారం అమ్మకాల మాటన నల్లధనాన్ని తెల్లగా చేసుకున్న పసిడి దుకాణదారుల చుట్టూ ఆదాయ పన్ను శాఖ ఉచ్చుబిగిస్తోంది. హైదరాబాద్లో ముసిద్దిలాల్ బంగారు దుకాణదారు ఏకంగా 100 కోట్ల విలువైన బంగారాన్ని అమ్మినట్లు నకిలీ బిల్లులు సృష్టించి దొరికిపోయాడు. ఇదే తరహాలో హైదరాబాద్, విజయవాడలోని మరికొన్ని బంగారు దుకాణాలు అడ్డగోలు విక్రయాలు చేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. విజయవాడలోని ఓ బంగారం దుకాణదారుడు నవంబర్ 8 తర్వాత 4 రోజుల్లోనే 32 కోట్ల విలువైన పుత్తడి విక్రయించినట్లు చూపాడు. ఆ దుకాణంలో మునుపెన్నడూ అంత పెద్ద మొత్తంలో వ్యాపారం చేసిన దాఖలాలు లేకపోవటం, ధర అధికంగా ఉండటంతో ఆ దుకాణదారుని ప్రశ్నించేందుకు ఐటీ శాఖ సిద్ధమవుతోంది. హైదరాబాద్లోని ఓ ప్రముఖ బంగారం వ్యాపార సంస్థ ఏకంగా 500 కోట్ల రూపాయల బంగారాన్ని అమ్మినట్లు తేలింది. ఆ లావాదేవీల వివరాలను ఐటీతో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు సేకరిస్తున్నాయి. గొలుసుకట్టు దుకాణాలు ఉన్న మరో సంస్థ కేరళలోని బంగారం డీలర్కు ఒకే రోజు 400 కోట్లు చెల్లించినట్లు ఐటీ శాఖ ప్రాథమికంగా సమాచారం సేకరించింది. వాటితో పాటు మరికొన్ని బంగారు దుకాణాలు కూడా అడ్డగోలుగా బంగారం అమ్మినట్లు, నకిలీ బిల్లులు సృష్టించినట్లు ఆధారాలు సేకరించిన ఐటీ శాఖ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అక్రమార్కులు, అవినీతిపరులు తప్పించుకోవడానికి ఎన్ని ఎత్తుగడలు వేసినా వదిలేది లేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నిజాయితీపరులకు ఎలాంటి వేధింపులు ఉండవన్న ఆయన నల్లధనం దాచుకున్న వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన కోసమే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో స్పష్టం చేశారు. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కాంగ్రెస్ నాయకత్వం నైరాశ్యంలో కూరుకుపోయిందన్న మోదీ పార్లమెంటు సమావేశాలకు అంతరాయం కలిగించడం ద్వారా అవినీతి పరులను రక్షించేందుకు విపక్షాలన్నీ కలిసికట్టుగా పోరాడుతున్నాయని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దును అతిపెద్ద తప్పిదంగా, వ్యవస్థీకృత దోపిడీగా అభివర్ణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై మోదీ విమర్శలెక్కుపెట్టారు. త్వరలో 5 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో స్వల్పకాలిక ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఉంటే పెద్ద నోట్ల రద్దు చర్య తెరపైకి వచ్చేది కాదన్నారు. ప్రధానిపై వస్తోన్న అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నోట్ల రద్దు కార్యక్రమాన్ని చేపట్టారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ కోల్కతాలో ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల పేదలు, రైతులే బాధపడుతున్నారని, నల్ల కుబేరులపై ఎలాంటి ప్రభావం పడలేదని ఆయన విమర్శించారు. When he was campaigning in 2014, he was telling, Bhaiyon Behno, when I will be elected as a Prime Minister of this country, I will bring back the black money stashed in the foreign banks. In 2015, after becoming Prime Minister, he said, Bhaiyon Behno, the black money is coming. I am bringing back the black money. In 2016, he says to Indians, Bhaiyon Behno, black money is only with you people. So there is nothing new in announcements of Mr. Narendra Modi. He is making announcement after announcement and all are almost futile. పోలవరం ప్రాజెక్టులో ప్రధాన కట్టడమైన స్పిల్వే రెగ్యులేటర్ కాంక్రీటు పనులకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ మంత్రుల సమక్షంలో అట్టహాసంగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్క అడ్డంకులను తొలగించుకుంటూ అడుగులు వేస్తోంది. ప్రాజెక్టులో ఇంతవరకు మట్టి పనులే చేపట్టగా నేడు ప్రధాన ఘట్టం మొదలు కానుంది. ప్రప్రథమంగా నిర్మాణ పనులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, సురేష్ ప్రభు, అశోక్ గజపతిరాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి నేరుగా హెలికాప్టర్లో ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని ప్రాజెక్టు క్యాంపు కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన పైలాన్ ప్రారంభించి యాగంలో పాల్గొంటారు. పోలవరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి స్పిల్వే రెగ్యులేటర్ కాంక్రీట్ పనులకు ఈ మధ్యాహ్నం 1:59 శ్రీకారం చుడతారు. పోలవరంతో లబ్ధి పొందే అన్ని జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. కనీసం 50,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
ఇప్పుడు యాక్చువల్గా డ్యామ్ కన్స్ట్రక్షన్ మీకు స్పిల్వేతో మొదలవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఘట్టం మన పోలవరం ప్రాజెక్టులో. దానికి సంబంధించి కాంక్రీటింగ్ వర్క్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వస్తారు. అన్ని జిల్లాల నుంచి ప్రజలు వచ్చి పెద్ద సంఖ్యలో పాల్గొంటారని అంచనా. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా పోలవరం ప్రాజెక్టు అందరూ వింటాం తప్ప యాక్చువల్గా సైట్లో వర్క్ ఎలా జరుగుతుంది అనేది చూసి ఉండరు. సో ఇది ఒక మంచి అవకాశం వాళ్ళందరికీ కూడా వచ్చి ఎంత పెద్ద స్థాయిలో వర్క్ జరుగుతుందో, ఎంతెంత పెద్ద మెషినరీ పనిచేస్తుందో, కాంక్రీటింగ్ ఎలా చేస్తున్నాము అని చూసే అవకాశం కాబట్టి అందరికీ కూడా ఆహ్వానం పంపించాము. ప్రముఖులు హాజరవుతున్న దృష్ట్యా 2 ఎస్పీ స్థాయి అధికారులు, 7 ఏఎస్పీలతో కలిపి సుమారు 3,000 మంది పోలీసులను భద్రత కోసం మోహరించారు. 634 కోట్ల వ్యయంతో దాదాపు 5,500 మందికి ఉపాధి కల్పించే 3 ఫుడ్ పార్కులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతక మండలం గణపవరంలో ఎస్హెచ్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 265 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న మెగా ఫుడ్ పార్క్లో 2,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలగనుంది. నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్నం గ్రామంలో నెక్కంటి మెగా ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ 224 కోట్ల వ్యయంతో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనుంది. తద్వారా 2,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి మండలం బీపీ వరకట్టు గ్రామంలో నార్త్ కోస్టల్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ 125 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనుంది. ఈ ఫుడ్ పార్క్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభించనుందని చంద్రబాబు తెలిపారు. ఆయా కంపెనీల ప్రతినిధులకు విజయవాడలో సీఎం అనుమతి పత్రాలను అందజేశారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు మరిన్ని పరిశ్రమలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య దూరం తగ్గించి రాకపోకలను పెంచే అంతర్రాష్ట్ర వంతెన నేటి నుంచి అందుబాటులోకి రానుంది. మహారాష్ట్రలోని సిరోంచ నుంచి తెలంగాణలోని కాళేశ్వరం సమీపంలోని మహదేవ్పూర్ అయ్యప్పస్వామి దేవాలయం వరకు జాతీయ రహదారి 363కి అనుసంధానంగా 248 కోట్ల వ్యయంతో ఈ వంతెన నిర్మించారు. గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకా జనంపల్లి వద్ద వంతెన ప్రారంభించేందుకు మహారాష్ట్ర యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీ, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 1.6 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ వంతెన వల్ల హైదరాబాద్, రాయ్పూర్ మధ్య దూరం తగ్గుతుంది. ముఖ్యంగా గడ్చిరోలి జిల్లా సిరోంచ వాసులు సరైన మార్గం లేక గోదావరిలో పడవలపైనే వరంగల్, కరీంనగర్ చేరుకునేవాళ్లు. ఇప్పుడు వంతెన పూర్తి కావడంతో వారి ఇబ్బందులు తొలగాయి. తెలంగాణలోని తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 1,290 కోట్ల రూపాయల విడుదలకు సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈ మేరకు సమాచారం అందిందని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 87 కిలోమీటర్ల మేర 4 పనులకు 250 కోట్లు, కరీంనగర్ జిల్లాలో 102 కిలోమీటర్ల మేర 5 పనులకు 265 కోట్లు, వరంగల్ జిల్లాలో 140 కిలోమీటర్ల మేర 5 పనులకు 315 కోట్లు, ఖమ్మం జిల్లాలో 208 కిలోమీటర్ల మేర 12 పనులకు 460 కోట్లు వస్తాయని ఆయన తెలిపారు. ప్రత్యూష రిసోర్సెస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి హామీదారుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులను ఇండియన్ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. మొత్తం వడ్డీతో సహా 141 కోట్ల 68 లక్షల 7,548 రూపాయల రుణాన్ని చెల్లించాల్సిందిగా అక్టోబర్ 4న రుణగ్రహీతలు, హామీదారులకు తాకీదులిచ్చాయి. రుణ హామీదారుల్లో మంత్రి గంటా కూడా ఉండటంతో నిబంధనల ప్రకారం 60 రోజుల్లో అప్పులను తిరిగి చెల్లించనందున బ్యాంకు వర్గాలు ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం రుణం మొత్తం వడ్డీతో కలిపి 196.5 కోట్లకు చేరింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న 26 ఆస్తులను గత నెల రోజులుగా ఇండియన్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. వాటిలో మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన ఇల్లు, స్థలాలు సహా 5 ఆస్తులున్నాయి. అయితే ప్రత్యూష కంపెనీకి 2010లోనే రాజీనామా చేసి బయటకు వచ్చేశానన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సమస్యను న్యాయపరంగానే పరిష్కరించుకుంటారని తెలిపారు. ప్రపంచ అత్యుత్తమ రాజధాని నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ సిఆర్డీఏ 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. సమీకరణ ద్వారా రైతుల నుంచి భూములు సేకరించింది మొదలు మౌలిక సదుపాయాల కల్పన కోసం వడివడిగా సిఆర్డీఏ అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను చాటేలా ప్రభుత్వ సముదాయాల భవనాలను నిర్మించేందుకు రాజమౌళి వంటి దర్శకుల సలహాలను తీసుకుని ముందుకెళ్తోంది. 24 నెలల ప్రస్థానంలో సాధించిన విజయాలు, చేయాల్సిన పనులు, భవిష్యత్తు ఆలోచనలను సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ఈటీవీతో పంచుకున్నారు. సార్ నమస్కారం అండి. 2 సంవత్సరాల్లో మనం ఏమి సాధించాము, ఎలాంటి ప్రగతి సాధించాం? రాజధానికి కావాల్సినటువంటి మొత్తం 54,000 ఎకరాల్లో పట్టా భూమి ఏదైతే ఉందో 34,000 ఎకరాల్లో సుమారుగా 33,000 ఎకరాలని భూ సమీకరణ ద్వారా ఇప్పటికే పూర్తి చేసుకుని దానికి సంబంధించి రైతులకి మనం రిటర్నబుల్ ప్లాట్స్ కూడా మనం సుమారుగా 13 గ్రామాల్లో పూర్తి చేసుకుని మిగిలిన గ్రామాల్లో
ఈ వారం 10 రోజుల్లో మనం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. సుమారుగా 1500 ఎకరాల వరకు రైతుల నుంచి మనం భూ సేకరణ ద్వారా మనం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అతి తక్కువ సమయంలోనే ఒక అద్భుతమైనటువంటి మాస్టర్ ప్లాన్ని మన రాజధానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ డిజైన్ చేసుకున్న తర్వాత మనం దానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్నాం. రోడ్స్ ముందుగా మొదలుపెట్టాం. ఒక రోడ్డు ఆల్రెడీ CCDMC ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. 3 దఫాలుగా మిగిలినటువంటి రోడ్లు 320 కిలోమీటర్లకు సంబంధించినటువంటి మొత్తం రోడ్ నెట్వర్క్ అంతటినీ కూడా 4 వరుసల రోడ్లతోటి మనం రాబోయే 10 నుంచి 12 నెలల కాలంలో పూర్తి చేసుకోవడానికి మనం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ టెండర్ ప్రాసెస్లో ముందుకు వెళ్తూ ఉన్నాం. అవి కూడా 2 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లోనూ మనం రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేయడానికి CRDA ముందుకు వెళ్తూ ఉంది. ఏ రోజైతే ప్లాట్ల కేటాయింపు లాటరీకి సంబంధించిన ప్రక్రియ అయిందో సహజనంత వరకు స్థానికంగానే రిజిస్ట్రేషన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాము, వెంటనే చేయిస్తామని కూడా అన్నారు. రిజిస్టర్ ఆఫీసర్ కూడా లోకల్గా పెడతా ఉన్నారు. ఈ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ఇది ప్లాట్లు మనం కేటాయించిన తర్వాత CRDA రైతుకి సంబంధించినటువంటి భూమి వారు మనకి ఇవ్వటం, అలాగే మనం ప్లాట్ ఇవ్వటం అనేది రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగాలి. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజును కూడా ఎగ్జామ్ చేస్తూ జీవో ఇచ్చున్నారు. దానికి ఇంకొక జీవో ఇప్పుడు రావాల్సినటువంటి అవసరం ఉంది. అది తొందరలోనే ప్రభుత్వం కూడా అది రిలీజ్ చేస్తుంది. అది పూర్తయిన తర్వాత మనం ప్యారలల్గా మనం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను కూడా గ్రామ స్థాయికి తీసుకువెళ్ళడానికి 4 కొత్త సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. అవి తుళ్ళూరు, అనంతపురం, మందడం అండ్ ఎర్రబాలెంలో అవి ఏర్పాటు చేస్తున్నారు. అవి కూడా ఏర్పాటు కూడా పూర్తిగా అయిపోవచ్చింది. ఇప్పుడు విలేజ్ బై విలేజ్ ప్యారలల్గా అన్ని గ్రామాల్లోనూ కూడా మనం రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రక్రియను మొదలు పెడుతున్నాం. అంటే రాజధాని ప్రాంతంలో మొదట ప్రభుత్వం రాజధాని భూములు తీసుకోవడం ఆలోచించినప్పుడే విద్య, వైద్యం అలాగే ఉపాధికి సంబంధించి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. వీటిని ఇంకా మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఎలాంటి ఆలోచన చేస్తారు? ముఖ్యంగా మనం దృష్టి పెట్టింది ఏంటంటే విద్య అలాగే ఆరోగ్యం సంబంధించి గ్రామ స్థాయిలో మనం వైద్యానికి సంబంధించి మనం హెల్త్ క్యాంపులు కండక్ట్ చేయించడం జరిగింది. అలాగే ఇక్కడ ఐడెంటిఫై అయినటువంటి పేషెంట్స్ని మనం రిఫరల్ హాస్పిటల్స్ కూడా పంపిస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు హెల్త్ కార్డ్స్ కూడా అన్ని గ్రామాలకి కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అన్ని వర్గాలకి కూడా అన్ని కులాలకి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తూ ఏ విధంగా గవర్నమెంట్ జీవో ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు ఆన్గోయింగ్ AP పాస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ రాజధాని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రత్యేక పథకాన్ని కూడా దానికి లింకప్ చేశాం. ఇప్పుడు స్టూడెంట్స్ దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆన్లైన్లో వాళ్ళు ఎలా అయితే ఇంతకుముందు AP పాస్ విధానంలో ఏ విధంగా చేస్తున్నారో అదేవిధంగా వాళ్ళు అప్లై చేసుకోగానే ఫీజు రీయింబర్స్మెంట్ డైరెక్ట్గా వాళ్ళ యొక్క అకౌంట్స్ కానీ లేకపోతే ఆ కాలేజ్ అకౌంట్ కానీ జమ అయ్యే విధంగా ఇప్పుడు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే సుమారుగా 800 మందిని మనం వివిధ ఉద్యోగాల్లో వాళ్ళకి మనం అవకాశాలను కల్పించడం జరిగింది. ఇప్పటివరకు చాలా నవనగరాలకు సంబంధించి కావచ్చు, ఇతర యాక్టివిటీస్ సంబంధించి చాలా శంకుస్థాపనలు జరిగాయి. అవన్నీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇవన్నీ వచ్చేందుకు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? వాటి పరిస్థితి ప్రపంచంలోనే ఇంత తక్కువ సమయంలో ఇన్ని అంశాలను దాటుకుంటూ అనేది ఎక్కడ జరగలేదు. ఇప్పుడు మనకున్నటువంటి 24 నెలల్లో సుమారుగా 12 నెలల కాలం మనం ప్లానింగ్ సమయం అనేది పట్టింది, విచ్ ఈస్ వెరీ వెరీ క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ ద సిటీ. సో ఇప్పుడు ఆ అంశాన్ని దాటి ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్లోకి వెళ్ళాం. ఇప్పుడు మనకి ప్యారలల్గా ఇప్పుడు చూసినట్టయితే రాబోయే 2-3 నెలల్లో ఓ పక్కన VIT నిర్మాణం మొన్న 1 డేలో మనం ప్లాన్స్ అప్రూవ్ చేయడం జరిగింది. SRM గ్రౌండ్ ప్రిపరేషన్ చేసుకుని ప్లాన్స్ ఈరోజు అప్రూవల్స్కి తీసుకొస్తున్నారు. అలాగే UK జనవరి ఎండ్లో ఫౌండేషన్ స్టోన్కి వెళ్తుంది. NID కన్స్ట్రక్షన్కి మొదలు పెడుతున్నాం. అలాగే ప్రభుత్వ భవనాలకు సంబంధించి మాస్టర్ ఆర్కిటెక్ట్ని మనం అపాయింట్ చేసుకుని మనం ఈరోజు లెటర్ ఆఫ్ అవార్డు ఇవ్వటం జరిగింది. సో ఇలాగా అన్ని అంశాలు కూడా మనం ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ స్టేజ్లోకి వస్తున్నాం. కన్స్ట్రక్షన్లోకి వచ్చిన తర్వాత మనకి ఇప్పుడున్నటువంటి మన ఎక్స్పీరియన్స్ IGC ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్టయితే మ్యాక్సిమం 12 to 14 monthsలో మనం 7 to 8 floors 10 floors బిల్డింగ్స్ని కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది, చేయగలుగుతాం అన్నటువంటి నమ్మకం ఉంది.
కాబట్టి 2018 నాటికి మనం మొదటి ఫేజ్ ఏదైతే పూర్తి చేద్దామని అనుకుంటున్నామో అది ఖచ్చితంగా పూర్తి చేస్తామనేటువంటి ఒక నమ్మకం సిఆర్డీఏకి ఉంది. రాజధానికి సంబంధించి నిధుల సమీకరణ, నిధులకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ కానీ ఇతర ఆర్థిక సంస్థలతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు ఏ వాటి నుంచి మనకి స్పష్టమైనటువంటి అనుమతులు కానీ లేదా స్పష్టమైన హామీలు కానీ లభించాయి? హడ్కో మనం దగ్గర 7,500 crores వారు ఇప్పటికే ఆమోదం ఇవ్వడం జరిగింది. అలాగే వరల్డ్ బ్యాంక్ ఫేజ్ 1 కూడా వాళ్ళు ఆమోదించి ఇప్పుడు డాక్యుమెంటేషన్ ప్రాసెస్లో ఉన్నాము. సో వీటితో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కలిసి అదేవిధంగా ఆంధ్ర బ్యాంకు వీరు కూడా ముందుకు వచ్చి వారు ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బాండ్ మార్కెట్ను కూడా, ఇంటర్నేషనల్ బాండ్ మార్కెట్ను కూడా మనం ట్యాప్ చేయాలనే ఉద్దేశంతో సిఆర్డీ దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఫండింగ్ అనేది మనకి ఫేజ్ 1 వరకు ఏదైతే అవసరం ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి టైఅప్ తోటి మనం ముందుకు వెళ్తున్నాం. 2018 నాటికి రాజధాని గ్రామాల్లో ప్రభుత్వ భవనాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరుగుతాయనే ఆశాభావాన్ని కమిషనర్ డాక్టర్ శ్రీధర్ గారు వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గం నిర్మాణ పనులకు ఇవాళ గుంటూరు జిల్లా పిడుగురాలలో శంకుస్థాపన చేయనున్నారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు రిమోట్ వీడియో లింక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ప్రతిపాదనల తర్వాత 2012-13 రైల్వే బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. సమగ్ర నివేదిక సమర్పించిన అనంతరం 2015-16 ఆర్థిక సంవత్సరంలో నిధులు మంజూరయ్యాయి. మొత్తం 309 కిలోమీటర్ల దూరాన్ని 3 దశల్లో 2,280 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. హైదరాబాద్లో ఏటా జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్కు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం ముస్తాబవుతోంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు సాగనున్న 77వ నుమాయిష్ ప్రదర్శన కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు తరలివస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఈ పారిశ్రామిక ప్రదర్శనపై పడకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు నుమాయిష్ అధ్యక్షుడు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. అమెరికా, రష్యాల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. అమెరికా రాజకీయ వెబ్సైట్లు, ఈమెయిల్ అకౌంట్లను హ్యాక్ చేసిందని ఆరోపిస్తూ రష్యాపై అమెరికా అధ్యక్షుడు ఒబామా 2 నిఘా సంస్థలపై ఆంక్షలు విధించారు. వాషింగ్టన్, శాన్ ఫ్రాన్సిస్కోలోని దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న 35 మంది రష్యా దౌత్య సిబ్బందిని తమ దేశం నుంచి బహిష్కరించారు. 35 మంది అధికారులు, కుటుంబ సభ్యులతో సహా 72 గంటల్లో దేశం విడిచిపోవాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశించారు. రష్యన్లు అమెరికాలోని తమ దౌత్య కార్యాలయాల్లో ఉండేందుకు వీలులేదని ఒబామా స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలను రష్యా అధికారులు తోసిపుచ్చారు. ట్రంప్ గెలిపే రష్యా లక్ష్యమని అమెరికా నిఘా సంస్థలు తేల్చగా ట్రంప్ కొట్టిపారేశారు. ప్రతీకార చర్యలు చేపట్టిన అమెరికాకు దీటైన బదులిస్తామని రష్యా అధికార ప్రతినిధి తెలిపారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న ఉత్తరప్రదేశ్లోని అధికార సమాజ్వాదీ పార్టీ చీలిక దిశగా పయనిస్తోంది. బాబాయ్, అబ్బాయి మధ్య తలెత్తిన వివాదం చివరకు తండ్రి తనయుల మధ్య విభేదాలకు దారితీసింది. కొడుకును పక్కన పెట్టి 325 స్థానాలకు ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అభ్యర్థులను ప్రకటించగా మద్దతుదారులతో సుదీర్ఘ మంతనాలు జరిపిన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 235 మందితో మరో జాబితాను ప్రకటించి పార్టీలో తిరుగుబాటుకు తెరతీశారు. ములాయం టికెట్లు నిరాకరించిన మంత్రులు సహా తన మద్దతుదారులందరికీ అఖిలేష్ టికెట్లు కేటాయించారు. ఈ మేరకు అభ్యర్థులతో కూడిన జాబితాను కొందరు ఎమ్మెల్యేలు సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ అర్ధరాత్రి 68 మందితో రెండో జాబితా అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీలో 403 సీట్లు ఉండగా ములాయం వర్గం 10 మినహా మిగిలిన సీట్లకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. అఖిలేష్ కూడా జాబితా విడుదల చేసినందున వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండు, ఉప ముఖ్యమంత్రి చౌనా మీన్ సహా 5 ఎమ్మెల్యేలపై పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ పీపీఏ సస్పెండ్ చేసింది. వారి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పీపీఏ అధ్యక్షుడు కఫ్వా బెంజియా ప్రకటించారు. తాజా చర్యతో ముఖ్యమంత్రి పార్టీ నాయకత్వ బాధ్యతలు కోల్పోనున్నట్లు వెల్లడించారు. పేమా ఖండు ఆహ్వానించే ఏ సమావేశానికి వెళ్లొద్దని ఎమ్మెల్యేలకు సూచించిన బెంజియా నిబంధనలు అతిక్రమిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.